జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 251వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే పంచమాంసే ఏకోనత్రింశోऽధ్యాయः నరకాసుర సంహారः. ఆరుహ్యైరావతం నాగం శక్రోపి త్రిదివం గతः తతో జగామ కృష్ణశ్చ పశ్యతాం ద్వారకౌకసాం. ఇంద్రుడు ఐరావతమును ఎక్కి స్వర్గమునకు వెళ్ళెను. ద్వారకావాసులు చూచుచుండగా కృష్ణుడు కూడా వెళ్ళెను. ప్రాగ్జ్యోతిషపురస్యాపి సమంతాశ్చతయోజనం అచితామౌరవైః పాశైః క్షురాంతైః భూర్ద్విజోత్తమాః. ప్రాగ్జ్యోతిషపురమునకు 100 యోజనములు చుట్టూ చురకత్తులు అంతరమున గల మురుడను రాక్షసుడు చేసిన పాశములు ఏర్పరచబడి ఉన్నవి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా ప్రాగ్జ్యోతిషపురస్యేతి మౌరవైః మురసంజ్ఞరక్షః కృతైః. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. ప్రాగ్జ్యోతిషపురస్యేతి మౌరవైః మురుడను రాక్షసుడు చేసినవి. తాం శిశ్చేదహరిః పాశాన్ క్షిప్త్వా చక్రం సుదర్శనం తతో మురస్సముత్తస్థౌ తం జఘాన చ కేశవః. శ్రీహరి సుదర్శన చక్రమును ప్రయోగించి ఆ మౌరవ పాశములను ఛేదించెను. అంతటా మురాసురుడు వచ్చెను. అతనిని శ్రీహరి సంహరించెను. మురస్య తనయాన్ సహస్రాంస్తాంస్తతో హరిః చక్రధారాగ్ని నిర్దగ్ధాన్ చకార సలభానివ. మురాసురుని తనయులను 7,000 మందిని శ్రీహరి మిడతలను వలె చక్రధారాగ్నిచే దహింపచేసెను. హత్వా మురం హయగ్రీవం తదా పంచజనం ద్విజా ప్రాగ్జ్యోతిషపురం ధీమాన్ త్వరావాన్ సముపాద్రవత్. మురాసురుని హయగ్రీవుని పంచజనుని వధించి బుద్ధిమంతుడైన శ్రీకృష్ణుడు త్వరగా ప్రాగ్జ్యోతిషపురమునకు వెళ్ళెను. నరకేణాస్య తత్రాభూత్ మహాసైన్యేన సంయుగం కృష్ణస్య యత్ర గోవిందో జజ్ఞే దైత్యాన్ సహస్రశః. శ్రీకృష్ణుడున్న చోట నరకాసురుని సైన్యముతో గొప్ప యుద్ధము జరిగెను. శ్రీకృష్ణుడు 1000 కొలది రాక్షసులను సంహరించెను. శస్త్రాస్త్రవర్షం ముంచంతం తం భౌమం నరకం బలి క్షిప్త్వా చక్రం ద్విధా చక్రే చక్రీ ద్వైదైతేయ చక్రః. శస్త్రాస్త్ర వర్షమును విడిచుచున్న భూమిపుత్రుని నరకుని దైత్య సమూహమును వధించి బలవంతుడైన చక్రి చక్రమును ప్రయోగించి 2గా ఖండించెను. హతేతు నరకే భూమి గృహీత్వాదితి కుండలే ఉపతస్తే జగన్నాథం వాక్యం చేదమధాబ్రవీత్. నరకాసురుడు హతుడు కాగా భూదేవి అతిథి కుండలములను తీసుకుని జగన్నాథుడైన శ్రీకృష్ణుని సమీపించి ఇట్లు పలికెను. పృథ్వీవువాచ. భూమి పలికెను. యదాహముద్ధృతా నాథద్వయా సూకరమూర్తినా తత్స్పర్శ సంభవః పుత్రః తదాయం మయ్యజాయత. నాథ, నీవు వరాహమూర్తిగా నన్ను ఉద్ధరింపినప్పుడు నీ స్పర్శ వలన నాయందు ఈ పుత్రుడు పుట్టెను. సోయం త్వయైవ దత్తో మే త్వయైవ వినిపాతితః గృహాణ గుండలే చేమే పాలయాసి చ సంతితం. ఇతనిని నీవే ఇచ్చితివి, నీవే వధించితివి. ఈ అతిథి కుండలములను స్వీకరించుము, ఇతని సంతానమును రక్షించుము. భారావతరణార్థాయ మమైవ భగవానిమాం అంశేన లోకమాయాతః ప్రసాద సుముఖః ప్రభో. నా భారమును తగ్గించుటకే తాము అంశతో ఈ లోకమునకు వచ్చితిరి. అనుగ్రహముతో సుముఖుడవు కమ్ము. త్వం కర్తా చ వికర్తా చ సంహర్తా ప్రభవో వ్యయః జగతాం త్వం జగద్రూపః స్తూయతేచ్యుత కిం తవ. నీవు జగత్తులకు కర్తవు, వికర్తవు, సంహర్తవు, పుట్టుకవు, లయమువు, జగద్రూపుడవు నీవే. నీ విషయమున ఏమి స్తుతించెదను? విష్ణు చిత్తీయ వ్యాఖ్యా త్వమితి కర్తా నిమిత్త కారణం వికర్తా విశేషేణ కర్తా పోషకః ప్రభవోద్భవః ఇతి చ పాఠః. ప్రభవస్య జన్మన ఉపాదానం తవ సంబంధి కిం స్తూయతే. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. త్వం అని కర్త అనగా నిమిత్త కారణం, వికర్త విశేషముగా, కర్త అనగా పోషకుడువు, ప్రభవోద్భవ అని పాఠము జన్మకు ఉపాదాన కారణము. నీ సంబంధముగా ఏమని స్తుతించదును? వ్యాప్తిర్వ్యాప్తం క్రియ కర్త కార్యం చ భగవాన్యదాః సర్వభూతాత్మభూతస్య స్తూయతే తవ కిం తథా. వ్యాప్తివి నీవే, వ్యాప్యము నీవే,
క్రియ కర్త కార్యము అన్నీ తామే. సకల ప్రాణులకు ఆత్మవు నీవే. నీ విషయమున ఏమి స్తుతించదను? పరమాత్మా చ భూతాత్మా త్వమాత్మా చావ్యయో భవాన్ యథా తదా స్తుతిర్నాథ కిమర్థం తే ప్రవర్తతే. నీవే పరమాత్ముడవు, భూతాత్ముడవు, ఆత్మవు, లయము నీవే. నీవెలాగో అలాగే స్తుతి నీ విషయమున ఎటులు ప్రవర్తించును? ప్రసీద సర్వభూతాత్మా నరకేణ తు యత్కృతం తత్క్షమ్యతామా దోషాయ త్వత్సుతః త్వన్నిపాతితః. సర్వభూతాత్మ ప్రసన్నుడవు కమ్ము, నరకుడు చేసిన దానిని క్షమింపుము. దోషమును తొలగించుటకు నీ పుత్రును నీవే వధించితివి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా ప్రసీదేతి అదోషాయ ధర్మ సంస్థాపనాయ. ప్రసీద విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం. ప్రసీదాని అదోషాయ అనగా ధర్మమును స్థాపించుటకు. శ్రీ పరాశరమువాచ. శ్రీ పరాశరుడు పలికిరి. తదేతి చోక్త్వా ధరణీం భగవాన్ భూతభావనః రత్నాని నరకావాసాజ్జగ్రాహ మునిసత్తమః. మునిశ్రేష్ఠ, భూతభావనుడైన శ్రీకృష్ణ భగవానుడు భూమితో అలాగే అని నరకుని ఇంటి నుండి రత్నములను గ్రహించను. కన్యాపురే స కన్యానాం షోడశాతుల విక్రమః శతాధికాని సద్దృశే సహస్రాణి మహామునే. ఇక కన్యాంతఃపురమున సాటిలేని పరాక్రమము గల శ్రీకృష్ణ భగవానుడు 16,100 మంది కన్యలను చూచెను. చతుర్దంష్ట్రాన్ గజాంశ్చాగ్రాన్ షట్సహస్రాం చ దృష్టవాన్ కాంభోజానాం తదా స్వానాం నియుత్యానేకవింశితం. 4 దంతముల ఉత్తమ గజములను, 6,000 కాంభోజ దేశపు అశ్వములను, 21 లక్షలను చూచెను. కన్యాస్తాంస్తదా నాగాన్ తాన్ స్వాన్ ద్వారకాపురీం ప్రాపయామాస గోవిందః సద్యో నరకకింకరైః. ఆ కన్యలను, ఆ ఏనుగులను, ఆ అశ్వములను నరకుని సేవకులతో వెంటనే ద్వారకాపురికి చేర్చెను. తదృశే వరుణం చత్రం తదేవ మణిపర్వితం ఆరోపయామాస హరిః గరుడే పతగేశ్వరే. వరుణుని ఛత్రమును, మణిపర్వతమును చూచెను. వెంటనే వాటిని శ్రీహరి పక్షిరాజైన గరుడునిపై ఉంచెను. ఆరుహ్య చ స్వయం కృష్ణః సత్యభామా సహాయవాన్ ఆదిత్యా కుండలే దాతుం జగామ త్రిదశాలయం. సత్యభామ సహాయకుడైన కృష్ణుడు గరుడునిపై అధిరోహించి అదితికి కుండలములనిచ్చుటకు స్వర్గమునకు వెళ్ళను. ఇది శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే శ్రీవిష్ణుచిత్తీయే పంచమాంసే 39ోऽధ్యాయः. నరకాసుర సంహారः సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.